మేము చెప్తాము ఏమేమి చేసినాం పథకాలు, ఏమేం పథకాలు మీరు కాదు, మీరు ఏమీ చేయలేదు, మేము చెప్తాము ఏం చేస్తాము. జగన్మోహన్ రెడ్డి గారు అప్పట్లో అంగన్వాడీ వర్కర్లకు 7,000 అయితే జీతాలు ఇస్తున్నారో దాన్ని 11,500 చేసిన మాట వాస్తవమా కాదా? దాని లబ్ధిదారులు ఎంతమంది? 47,476 మంది అంగన్వాడీ వర్కర్లు, మినీ అంగన్వాడీ సెంటర్లు 4,500 జీతం ఉండేది 7,000 చేస్తే లబ్ధిదారులు ఎంతమంది? 6,526 మంది. అంగన్వాడీ హెల్పర్లు 4,500 జీతం ఉండేది 7,000 చేస్తే లబ్ధిదారులు ఎంతమంది? 45,175 మంది. గ్రామ సంఘాలు సహాయకులు సంఘమిత్రాలు మరి వాళ్లకు 2,000 ఉండేది ఏకంగా 10,000 చేస్తే 28,152 మంది లబ్ధిదారులు. మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులు 12,000 జీతం 18,000 చేస్తే 28,568 మంది లబ్ధిదారులు. ఆశా వర్కర్లకు 3,000 జీతం ఇస్తుండేది జగన్మోహన్ రెడ్డి గారు 10,000 చేస్తే 41,416 మంది లబ్ధిదారులు. ప్రభుత్వ ఉద్యోగులందరికీ కూడా రెగ్యులర్ వాళ్లకు అయ్యారు. వెంటనే ప్రభుత్వం ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే 27% అయ్యారు ఇచ్చినందువల్ల 3,94,929 మంది లబ్ధిదారులు. గిరిజన సంక్షేమ శాఖ కమ్యూనిటీ హెల్త్ వర్కర్లకు 400 జీతం ఇచ్చేది 4,000 చేస్తే 2,652 మంది లబ్ధిదారులు. హోంగార్డులు 18,000 జీతం వచ్చేది 21,300 చేస్తే 14,984 మంది లబ్ధిదారులు. పాఠశాల విద్యాశాఖలో కుక్క మెల్పర్లకు 1,000 రూపాయల జీతం ఉండేది 3,000 చేస్తే 84,833 మంది లబ్ధిదారులు. 108 సర్వీస్ 108 సర్వీసు 13,000 జీతం ఉంటే 28,000 చేస్తే 1,720 మంది లబ్ధిదారులు. మరి అదేవిధంగా పనిచేసే ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్ 108లో 17,500 మంది రూపాయలు జీతం ఉండే 20,000 చేస్తే 17,020 మంది లబ్ధిదారులు. 104 డ్రైవర్లు 26,000 చేసి 705 మంది లబ్ధిదారులు. ఆసుపత్రుల్లో పారిశుద్ధ్య కార్మికులు 8,000 ఉండేది 16,000 డబుల్ చేస్తే 3,800 మంది 7,02,656 మంది అవుట్సోర్సింగ్ వాళ్ళు లబ్ధిదారులు. మీరా మేమండి చేసేది. ఇదే కాక అవుట్సోర్సింగ్ విషయానికి వస్తే 10,117 మందిని కాంట్రాక్ట్ ఉద్యోగులను, అవుట్సోర్సింగ్ కాదు కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులరైజేషన్లో 10,117 మందిని అన్ని రకాల చట్టాలు కోర్టు ఆర్డర్లు అన్నీ కూడా మరి అప్లై అయ్యే వాళ్ళను ఐడెంటిఫై చేసిన తర్వాత 3,400 మందికి అపాయింట్మెంట్లు కూడా ఇవ్వడం జరిగింది. గత ప్రభుత్వంలో బ్యాలెన్స్ వాళ్లకు అన్నీ రెడీ చేసినాం, ఇంతవరకు ఇవ్వలేదు. ఎక్కడండి? ఎంత అన్యాయంగా! అసలు చెప్పుకోవాలంటే మీ మేనిఫెస్టోను మేము అమలు చేసినాం, ప్రజలు కూడా ఎంత అమాయకులు చూడండి. ఇంకా అప్పట్లో మేము అన్ని కరెక్ట్గా చేసుకుంటా ఆ కోవిడ్లో ఆ ఇబ్బందుల్లో చేస్తే అప్పుడు చూడండి ఆంధ్రజ్యోతి జీతం మోసం గురు, జీతం రివర్స్, ఉద్యోగులకు షాక్. అంటే ఇప్పుడు బాగుందా? ఉద్యోగులకు ఇప్పుడు స్వీట్గా హ్యాపీ దీపావళి, హ్యాపీ దీపావళి. అదేవిధంగా 14.29 ఫిట్మెంటు అంటే ఇవనే వాళ్ళు సిఫార్సు, అదేదో ఆల్రెడీ అయిపోయినట్లు ఈనాడు మోసం గురు. అసలు ఎంప్లాయ్మెంట్ క్రియేషన్ అండి ఆ టైంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా ఎంతమందికి అసలు నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇచ్చినది? టోటల్గా చూసినట్లయితే అగ్రికల్చర్ అండ్ కోఆపరేషను 175 మంది, యానిమల్ హస్బెండరీ డైరీ డెవలప్మెంట్ 372 మంది. అదేవిధంగా చూసుకుంటూ అట్లా గ్రామ సచివాలయాలు అన్నీ చూసుకుంటూ పోతే టోటల్గా 1,02,472 ఒక్క ప్రైవేట్ ఉద్యోగాలు మెగా లార్జ్ అండ్ మెగా పెద్ద పరిశ్రమల్లోనే అన్నీ వచ్చినాయి. ఎంఎస్ఎంఈలు ప్రైవేటు చిన్న తరహా పరిశ్రమల్లో 3,94,279 ఉద్యోగాలు, 23,65,675 ఉద్యోగాలు ఒక ప్రైవేట్ రంగంలోనే. ప్రైవేట్ రంగంలో మొత్తం చూసినట్లయితే 30,99,470 ఉద్యోగాలు ప్రైవేట్ రంగంలో. ప్రభుత్వ రంగంలో చూసినట్లయితే రెగ్యులర్ ఉద్యోగాలు వచ్చేసి 2,13,662. దాంట్లో ఎక్కువ గ్రామ వార్డు సచివాలయాల్లో 1,25,110. ఒక్క హెల్త్ డిపార్ట్మెంట్లోనే ఇంచుమించు 50,000 ఉద్యోగాలు. కాంట్రాక్ట్ ఉద్యోగాలు 45,771 అంటే 46,000 ఉద్యోగాలు ఇంచుమించు. అవుట్సోర్సింగ్ 3,71,007 అంటే ఇంచుమించు 3,72,000 ఉద్యోగాలు. ఎక్కడండి ఇవన్నీ? అసలు అవుట్సోర్సింగ్లో ఉండే వాళ్లకు కరెక్ట్గా 1వ తారీఖు రావాలా జీతం అని చెప్పి యాప్కాస్ పెట్టి వాళ్ళకు ఇన్సూరెన్స్ పెట్టి వాళ్ళకి అన్ని బెనిఫిట్స్ వచ్చేటట్లు చేసి ఎక్కడ పోయినాయండి? అయినా మీడియా కూడా మొన్న జూబ్లీ సెలక్షన్లో భాగంగా రేవంత్ రెడ్డి గారు ఒక మాట బాగా చెప్పినారు, ముఖ్యమంత్రి తెలంగాణ ముఖ్యమంత్రి గారు. ఏమన్నారంటే కొన్ని పేపర్లు కొన్ని పొలిటికల్ రాజకీయ పార్టీలకు అటాచ్డ్ ఉంటాయి, వాళ్ళు ఎలాగో వాళ్ళు రాసుకుంటారు.
ఎవరైతే న్యూట్రల్ మీడియా అంటే మీరు న్యూట్రల్ అని అంటున్నారో మీరు న్యూట్రల్గానే రిపోర్ట్ చేయాలి కదా. ఇప్పుడు ప్రజాశక్తి పార్టీ పేపర్ పార్టీ పరంగానే రాసుకుంటారు, విశాలాంధ్ర పార్టీ పేపరే రాసుకుంటారు, సామ్నా పార్టీ పేపర్కే రాసుకుంటారు. మీరు న్యూట్రల్ అని చెప్తారు కదండి. మాకే సంబంధం లేదనే తప్పుడు ఏ సంబంధం ఉండేతోళ్ళే న్యూట్రల్ రిపోర్టింగ్ చేస్తుంటే ఏ సంబంధం లేదని చెప్పేతోళ్ళు. దీనికి కారణం ఏమంటే అండి, ఒకటి ఫండమెంటల్ డిఫరెన్స్ ఏమంటే ఫిలాసఫీ. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి ఫిలాసఫీ ఏమంటే ప్రభుత్వం అనేది చాలా తక్కువ ఉండాలా, వీలైనంత వరకు అవుట్సోర్సింగ్ చేయాలా, వీలైనంత వరకు కాంట్రాక్ట్ చేయాలా, వీలైనంత వరకు అవన్నీ తెలుగుదేశం కార్యకర్తలకు ఇచ్చుకోవాలనేది ఆయన ఫిలాసఫీ. రాజశేఖర రెడ్డి గారిది, జగన్మోహన్ రెడ్డి గారి ఫిలాసఫీ ఏమంటే ప్రభుత్వం పరంగా ఉండాలా, ప్రభుత్వ పరంగా ఉద్యోగస్తులు ఏదైతే పనిచేస్తున్నారో వాళ్ళ దాంట్లోకి మనం రోజు తరచుపోయి మనం జోక్యం చేసుకోరాదు, వాళ్ళకి ఇండిపెండెంట్గా వదిలిపెట్టేసి వాళ్ళ పని వాళ్ళు చేసుకోవాలి. మీది ఎంతసేపు కూడా ప్రైవేటైజ్ పరణ. అందుకని మీరు ఇంతకు ముందు కూడా ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నిజాం షుగర్స్ నుంచి లెక్క పెట్టుకుంటే అన్ని ప్రభుత్వ రంగ సంస్థలన్నీ కూడా ప్రైవేటైజ్ని. ఎందుకంటే మీ ఆలోచనే ప్రైవేట్ ఉండాలా, ఆ ప్రైవేట్లో మీకు నచ్చిన వాళ్ళు ఉండాలా, లేదా పార్టీ పరంగా ఉండేవాళ్ళు. చిన్న ఉద్యోగాలు అయితే పార్టీ పరంగా ఉండాలా, పెద్ద ఉద్యోగాలు అయితే మనకు నచ్చిన వాళ్ళు ఉండాలి. మీ ఫిలాసఫీ అది. ఆ ఫిలాసఫీ మీకు ఉంది కాబట్టే ఈరోజు మెడికల్ కాలేజ్, ప్రభుత్వ మెడికల్ కాలేజీలు 17 మెడికల్ కాలేజీలు ప్రైవేటైజ్ చేయాలని చెప్పి చివరకు గుళ్ళల్లో ఉండే పారిశుద్ధ్య పని కూడా మీరు ఈ మధ్యలో ప్రైవేటైజ్ చేసినారు. ప్రైవేటైజ్ చేసి ఎవరో ఒక వ్యక్తికి ఇచ్చినారు. డాక్టర్ పివి రమేష్ గారు అని చెప్పి సీనియర్ ఐఏఎస్ ఆఫీసరు, విశ్రాంతి అధికారి, 2024 ఎలక్షనప్పుడు నిజం చెప్పండి మీకోసం చాలా కష్టపడి పనిచేశారు. ఈ మధ్యలోనే ఆయన చాలా చక్కగా మాట్లాడినారు. ఏమని అన్నారంటే ఇది చాలా తప్పు, పీపీపీ అంటే కేవలం ఇది మీకు నచ్చిన వాళ్ళ చేతుల్లో పెట్టేదానికే చేసేది పీపీపీ అని విశ్రాంతి అధికారి డాక్టర్ పివి రమేష్ గారు ఈ 2024 ఎలక్షన్లో మీకోసం చాలా కష్టపడిన వ్యక్తి. ఎంప్లాయ్మెంట్ గురించి మీరండి చెప్పేది. అసలు ఎటువంటి ఎంప్లాయ్మెంటు? లక్షలాది మంది ప్రైవేటు కాక లక్షల మంది ప్రభుత్వం ఎప్పుడు లేదు. నిజం చెప్పాలంటే 2019 నుంచి 24 మొత్తము రెగ్యులర్ కానీ కాంట్రాక్ట్ కానీ అవుట్సోర్సింగ్ కూడా యాప్కాస్ ద్వారా అంటే నెల ఖచ్చితంగా 1వ తారీఖు జీతాలు వచ్చేటట్లు 6,31,310 అంటే 6,31,000 మందికి ఉద్యోగాలు ఇవ్వడం. మీరేం చేస్తారంటే నిరుద్యోగ భృతి ఎంట్రీ ఎక్కడుందండి? భృతి అది కవరప్ చేసుకునే దానికి ఇప్పుడు గూగుల్, ఎవరన్నా చూడు గూగుల్ మంచిదే, పెట్టుబడి మంచిదే. కానీ ఆయన కర్ణాటకలో చాలా బాగా చెప్పినారు కదా, 23,000 కోట్లు ఇట్లా రాయితీలు ఇచ్చేపాటైతే ఎక్కడికైనా వస్తారు. అసలు మాకు అర్థం కాని ఏమంటే అవసరమే, డేటా సెంటర్ అవసరం, కానీ అది ఏదో చాలా అద్భుతం ఎక్కడ జరగనప్పుడు యూరోప్లో అమెరికాలో మాకొద్దు అని ఎందుకంటున్నారండి? డేటా సెంటర్ ఎక్కడైనా పెడదామంటే మాకొద్దు అంటున్నారు. ఎందుకు? దానిలో ఉన్న పర్యావరణ ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి. అది ఏదో ఇంకా చాలామంది వాళ్ళు ఎట్లయిపోయినారంటే టీడీపీ వాళ్ళు ఎవరైనా చూస్తే కానీ గూగుల్ అంటే ఏదో బిడ్డనిచ్చిన మామ వస్తున్నాడు అనేటట్లు. ఏందండి ఇది? అసలు ఉద్యోగస్తుల పరిస్థితి చూడండి. సర్వీస్ బుక్ మర్చిపోయినారు, ఇప్పుడు రెడ్ బుక్కే. వాళ్ళ బాధ కాదు, ఏం చెప్పలేకుండా ఉన్నారు. హ్యాపీ దీపావళి అని చెప్పి 3 ఇన్స్టాల్మెంట్లలో. అసలు మీరు ఎప్పుడైనా కానీ ఉద్యోగస్తులు మీరు కూడా ఫస్ట్ ఒక్క డిఏ ఒక్క ఇదని చూడొద్దండి. మీరు చూడాల్సినది అసలు ప్రభుత్వం పట్ల విధానం, రాజకీయ పార్టీ విధానం ఏమని. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి మొదటిసారి కాదు కదండి, ఆయన మనసులో మాటను బుక్ రాసినాడు. బుక్లో ఏమని రాసినాడు? అవినీతి గురించి ప్రజల అభిప్రాయాన్ని సేకరించినప్పుడు వారి దృష్టిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యుత్ సంస్థ ఉద్యోగుల్లో 66% మంది, పౌర సరఫరాల శాఖలో 65% మంది, రెవెన్యూ అధికారులు 64% మంది, పోలీసుల్లో 62% మంది, స్థానిక సంస్థలు 52% మంది అవినీతి పరులని తేలింది. మనసులో మాట ఆయన రాసినదే, 61 పేజు. ఆ తర్వాత ప్రభుత్వ ఉద్యోగులు జీతభత్యాలు, పెన్షన్ల పెరుగుదల ప్రభుత్వం అప్పుల వలలో చిక్కుకుపోయే పరిస్థితి దారితీసింది. జీతభత్యాల బిల్లు పెరుగుదల, రెవెన్యూ లోటు పెరుగుదల వల్ల ఈ లోటును అడ్డుకోవడానికి అప్పులు చేయక తప్పదు. ఈ అప్పుల మీద వడ్డీలు మరిన్ని అప్పులకు దారితీస్తాయి. ఇది ఒక విషవలయము. కోశాగార సమతౌల్యాన్ని నిలబెట్టడానికి ఎస్టాబ్లిష్మెంట్ ఖర్చులను తగ్గించాల్సిన అవసరం ఉంది. జీతభత్యాల బిల్లు పెరగడానికి వాటి పెరుగుదల కాక ఉద్యోగుల సంఖ్య పెరగకుండా ముఖ్యం కారణము. ఉద్యోగుల పెరుగుదల వల్ల సామర్థ్యం పెరగడం లేదు. పైగా అంటే ఆయన చెప్పినదేమి? ఆయన చెప్పేదంతా ఏమంటే అయ్యా చాలామంది అవినీతి పరులు కాబట్టి ప్రభుత్వ ఉద్యోగుల కాంట్రాక్ట్ పద్ధతి మీద ఇవ్వడం పెరగాలి. ఆయనే చెప్తున్నాడు. మీరు ఎట్లా మిస్ అయినారు ఇదంతా అని.